దేవుని పిల్లలు ఎవరు? అది దినమందు పిల్లలు అనే మాట గురించి దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో రకరకాల పిల్లలు ఉన్నారు. పిల్లలనే మాట కామనే, కానీ వాళ్ళు ఒక్కొక్కరికి సంబంధించిన వాళ్ళు. అపవాది పిల్లలు ఉన్నారు, లోక సంబంధమైన పిల్లలు ఉన్నారు, తిరుగుబాటు చేసే పిల్లలు, ఇలా రకరకాల పిల్లలు ఉన్నారు. మనము నిజానికి దేవుడే మనల్ని పుట్టించాడు ఈ లోకంలో. ఈ భూమి మీద మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిని బట్టి ఏ కుటుంబంలో ఏ కులంలో లేకపోతే కులం అని చెప్పబడిన దాంట్లో పుట్టినా కానీ మనము కారణ జన్ములమేమే కానీ ఊరికనే మనం పుట్టిన వాళ్ళం కాదు. ఏ ఊరిలో పుట్టినా ఏ ఇంట్లో పుట్టినా కానీ నీ ఎడల దేవునికి ఒక ప్రత్యేక సంకల్పం అంటూ ఒకటి ఉంటుంది. లేకపోతే మనం ఈ లోకానికి రాము. అయితే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ సంకల్పం మనకు నీవు తెలుసుకోవడానికి ఏం చేయాలంటే కొంచెం ప్రయాసపడాలి. నువ్వు దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాడన్నమాట వాస్తవమే, కానీ ఆ ఆలోచన మనకు తెలియాలంటే మాత్రం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆ విషయం చెప్తాడు ఆయన. నువ్వు ఏదో పాపం చేయడానికి ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు. నీ దేహము పాపము నిమిత్తము కాదు. వాక్యంలో అన్నాడు మన దేహము ప్రభువు నిమిత్తము. దయచేసి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూడండి. భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములు నియమింపబడినవి. దేవుడు వాటిని నాశనం చేస్తాడు. దేహము జారత్వము నిమిత్తము కాదు. ఎవరి నిమిత్తమమ్మా? ప్రభువు నిమిత్తమే. దేహము దేని నిమిత్తం కాదు, పాపం చేయడానికి కాదు. నువ్వేదో వయసు ఉంది, అమ్మాయిలంట తిరుగుతాను, అబ్బాయిలంట తిరుగుతాను, సినిమాలంట తిరుగుతాను, తాగుతూ తిరుగుతాను, పేకాట ఆడుతూ తిరుగుతాను, స్మోక్ చేసి తిరుగుతాను అంటే ఇంటి నిమిత్తం కాదు దేవుడు నీకు ఇచ్చిన దేహం. నీ శరీరమును దేవుడు నీకు ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఆ శరీరము దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే 15వ మాట చెప్పాడు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా. మీరు క్రీస్తు ప్రభువునకు అవయవాలు. మీ దేహము ఒక వయసు వచ్చింది కాబట్టి నీకు పాపపు ఆలోచనలు వస్తాయి, దుష్ట తలంపులు వస్తాయి, చెడ్డ తలంపులు ఒక వయసులో ఉన్నప్పుడు ఎవరికైనా వస్తాయి. ఆ ఏజ్ అలాంటిది. ఒక ఆకర్షణకి నువ్వేమవుతావంటే ఆకర్షించబడతావు. అయితే ఆ ఆకర్షణ అది జీవిత విలువను నాశనం చేసేది. ఏదైతే నువ్వు నష్టపోతావు. నువ్వు ఆకర్షించబడటం అనేది జరుగుతుంది, కానీ ఆ ఆకర్షించబడింది నీ లైఫ్ అది గందరగోళానికి గురి చేసేది అవుతుంది, పాపం అవుతుంది. నేను మ్యూజిక్కి ఆకర్షించబడ్డాను, అదేమి నా జీవితాన్ని ఏం పాడు చేయదు. వాక్యానికి ఆకర్షించబడ్డాను, దేవుని సేవకు ఆకర్షించబడ్డాను, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకర్షించబడ్డా. అందుకే ఆ పాట పాడుతున్నప్పుడు నాకు కన్నీళ్ళు ఆగలే. ఎందుకంటే యవనస్తులు జీవితాలు పాడు చేసుకుంటారు అని చెప్పి ఆ పాట సారాంశం అది. నాకు ఒక్కసారి గుండె మండినట్టు అయింది. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పము, యువకాది కాలు జారే స్థలము. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పము, యువకాది కాలు జారే స్థలము. ఉన్నావు పాపపు పడగ నీడలో,
నీ అంతము ఘోర నరకము యువక, అది ఏ నిత్య మరణము. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము యువక, అది ఏ నిత్య మరణం. కలవంటిది నీ జీవితం, కడు స్వల్పకాలము యువకాది ఎంతో స్వల్పము. విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చే. ఒక్కసారి ఆ మాట నా గుండెను బగ్గు అనిపించింది. యవన కాల జీవితాన్ని నాశనం చేసుకుని ఒక గమ్యము లేకుండా నాశనం అయిపోయిన యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. నాకెందుకో కొంతమంది యవనస్తులు కళ్ళు ఎదురుకుంటా కనబడి కళ్ళు నీళ్ళు ఆగలేదు. అందుకే కొన్ని పాటలు జీవితానికి విలువిస్తాయి, అర్థం ఇస్తాయి. నిజంగానే యేసయ్య గాని నన్ను ఆకర్షించకపోతే నేను కూడా అలా అయిపోదునేమో. నేను చాలా దారుణమైన వ్యక్తిని. ఒక వయసు రాగానే నిన్ను లోకం ఆకర్షిస్తుంది, ఒకళ్ళ అందం నిన్ను ఆకర్షిస్తుంది, ఒక సౌష్ఠ్యం నిన్ను ఆకర్షిస్తుంది. దాంట్లోకి వెళ్ళినప్పుడు నీ మానసిక స్థితి గాడి తప్పుద్ది. నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వవు, విలువలేని జీవితం అయిపోద్ది. ఆ పాపం నిన్ను ఎంతవరకు తీసుకెళ్తుందంటే స్థిరపడలేవు. అందుకని వాక్యంలో ఉంది, పాపం వల్ల అస్థిరత్వమే తప్పిస్తే స్థిరత్వం ఉండదు, నెమ్మది ఉండదు. దేహము దేవునిది కాదు నీదని భ్రమించి కానీ పొరపాటున కానీ ఒకవేళ దేహంలో కానీ పాపాన్ని అలవాటు చేసుకుంటే దాన్ని ఏమంటాడంటే వాక్యంలో బుద్ధిశూన్యుడు అన్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32 నుంచి చూడండి. జారత్వం జరిగించే యవనస్తురాలు కానీ యవనస్తుడు కానీ ఎవరన్నా కావచ్చు, జారత్వం జరిగించేవారు కేవలము బుద్ధిశూన్యుడు, స్వనాశనమును కోరువాడే. ఏ కార్యమును కోరువాడు? సొంత నాశనాన్ని కోరువాడే. ఆ కార్యము చేయవాడు స్వనాశనం అంటే సొంత నాశనం కోరుకుంటున్నాడు. నిన్ను ఆకర్షించదని దేవుడు కూడా చెప్పలేదు, చెప్పాడు ముందు, ఆకర్షించదు బాబు. నీకు కొన్ని ఆకర్షణలు వస్తాయి. అందుకే పిల్లలు కూడా వేసుకునే డ్రెస్ కానీ నువ్వు అలంకరించుకునే అలంకారం కానీ ఎదుటి వ్యక్తి పాపానికి ఆకర్షించే రీతికి ఎప్పుడు నువ్వు తయారవ్వకూడదు. కొంతమంది శరీరానికి ఒక్క అలంకారం కాదు, గోల్డ్ రంగులు వేస్తారు, మూతుకు రంగులు వేస్తారు. అయ్యేయో బట్టలు, అయ్యేం బట్టలు, చండాలమైన బట్టలు. ఎదుటి వ్యక్తిని పాపం చేసి పాపానికి లాగాలనే ఈ తలంపు నీకు పుట్టినప్పుడు వెంటనే నువ్వేం చేయాలంటే, అవును ఏంటిలాంటి తలంపు వస్తుంది నాకు అని చెప్పి భయపడిపోయి, దీనివల్ల నాకు నాశనం అన్నాడే వాక్యంలో. అక్కడ 3 నష్టాలు చెప్పాడు. అక్కడ 4-5 నష్టాలు చెప్పాడు. స్వనాశనము 33, వాడు దెబ్బలకును అవమానమునకు పాత్రుడు, వానికి కలుగు అపకీర్తి. ఎవరన్నా నువ్వు మంచోడుకు మారినా సరే నిన్ను నమ్మరు, మారరు. నువ్వు అసలు ఎప్పటికీ ఆ పేరు పోదు, అది అలా ఉండిపోతుంది. ఓ మిలిటరీలో పనిచేసే ఆయన దగ్గరికి నేను ఒకసారి ఏదో పని మీద వెళ్ళాను. ఒక పెద్ద ఆయన రిటైర్డ్ అయిపోయాడు. అక్కడ ఆయనకి ఈయన మంచి యంగ్ వయసులో యవ్వన కాలంలో ఉన్నప్పుడు మిలిటరీలోకి వెళ్ళాడు. మిలిటరీలోకి వెళ్ళాడు అందరూ రాలే కదా, 20 నుండి 25, 26 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అక్కడ పెద్ద ఆయన ఈ కుర్రోడుగా ఉన్నప్పుడు ఈయన పట్టుకుని, బాబు నువ్వు కుర్రవాడు, నీకు ఒక విషయం చెప్పాలా, జీవితంలో ఏదన్నా సరే చెరిపేయచ్చు, చెరుపుకోగలము,
కానీ నువ్వు శరీర రీతిగా చేసిన ఆ వ్యభిచారము, ఆ జారత్వం ఉంటుంది చూడు, అది నీ లైఫ్లో ఆ మర్చిపోదు. ఇది మర్చిపోకు ఎప్పుడు. నువ్వు పదే పదే నువ్వు పెద్దోడు వైపు ఎంత వయసు వచ్చినా కానీ అది మాత్రం అది ఉండిపోతుంది నీకు. అదే ఇక్కడ చెప్పాడు వాక్యం. జారత్వం ఈ 6వ అధ్యాయం మీకు చెప్తే చదివితే మీకు సోమరితనము, చెడుతనము, ఈ 2 విషయాల గురించి చెప్పుకుంటాడు. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ సోమరితనం వలన జరిగే నష్టము, చెడుతనము లేదా ఒక వ్యభిచార పాపం వల్ల జరిగే నష్టము చెప్పాడు. లేజినెస్ అనేది పావర్టీకి దారితీస్తుంది. పావర్టీకి వెళ్ళిపోతాం, అంటే బీదరికానికి వెళ్ళిపోతాం సోమరితనం. అలాగే ఈ శారీరక పాపం కూడా పావర్టీయే, అది కూడా నాశనం. త్రాగుబోతుతనము, ఇవన్నీ జారత్వానికి, అవమానకరమైన విషయాలకి, చెడు మార్గానికి వెళ్ళిపోతాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఆ అధ్యాయంలోనే మళ్ళీ చెప్తూ, నాయనా బాబు కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని కానీ నీ తల్లి ఉపదేశాన్ని కానీ త్రోసేకు. అనగా నీకు ఎవరైనా ఒక ఆధ్యాత్మిక తండ్రి ఉంటే ఆ తండ్రి మాట విను. చూడండి అక్కడ అన్నాడు 20వ మాటలో, దయచేసి అమ్మా చూడండి ఒక మాట, ఎందుకు వాళ్ళు పాపం చేస్తారో కూడా చెప్పాడు. 18 చూడండి. దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు. అంటే దుర్యోచనలు హృదయంలోకి వస్తే పాదాలు ఏమవుతాయి? అంతే. దేవునికి ఏములని చెప్పాడు కానీ అక్కడ ఒకదానికి ఒకటి లింక్ చెప్పాడు. ఏంటి లింకు అనంటే, దురాలోచనలు యోచించే హృదయం ఉంటే కీడు చేయడానికి నీ పాదాలు త్వరపడతాయి. పాదాలు ముందే వెళ్ళవు, హృదయంలో పుడతాయి నీకు ముందు ఆలోచన, అప్పుడు పాదాలు వెళ్తాయి. అందుకనే 20 నుంచి స్టార్ట్ చేశాడు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞని గైకొనుము, నీ తల్లి ఉపదేశమును వాటిని ఎల్లప్పుడు నీ హృదయం ముందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని, నీ త్రోవను వెళ్ళినప్పుడు నిన్ను నడిపించును, నువ్వు పండుకున్నప్పుడు నిన్ను కాపాడును, అది నీకు ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను గద్దించేవాళ్ళు ఈ రోజుల్లో గద్దిస్తే చచ్చిమానేస్తారు. ఈ రోజుల్లో ఎవరిని ఏం చేయకూడదు చెప్పండి, ఏమీ అనకూడదు. వాళ్ళకి ఎలా తోస్తే అలాగుంటే అలా ఉండనిస్తే ఆ సేవకుడు మంచోడు. ఓ పనికి మళ్ళీ చెత్త వాళ్ళందరూ సేవకు వచ్చారు. ఇప్పుడు డబ్బు సంపాదన కోసం వచ్చిన దౌర్భాగ్యులు ఉన్నారు. ఇప్పుడు ఏమనుకోకండి, సేవ చేయటానికి కాదు వాళ్ళు వచ్చింది, మనుషుల్ని పొగిడి వాళ్ళ వాళ్ళ జీవితాల క్షేమం కంటే వీళ్ళ గోదాములు నింపుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ బైబిల్ పెట్టుకుని వాక్యం చెప్తున్నారు. ఇప్పుడు ఒక కుర్రోడు నాశనం అయిపోతే వాడి కుటుంబం రోడ్డు పాలైపోతుంది, బ్రతుకు పాడైపోతుంది. గద్దించాలనేది లేదు ఇప్పుడు ఎవడికి. ఎవడు ఏం చేసుకుంటే అది చేసుకునేవటమే. ఎవరినంటే అది అనకూడదు. మరి వీడు పాస్టర్ ఎవడానికి అసలు సేవ చేయమని పిలిచింది నిన్ను? అసలు నీకు బైబుల్ చెప్పమని నీకు దేవుడు ఎవడు చెప్పాడు? నీకు వాక్యంలోనే దేవుడు బాధపడ్డాడు. అసలు నేను వాళ్ళు పిలవేలేదు నాయన, పిలవకుండా వస్తున్నారు వాళ్ళు నిజంగానే నా మాటిని ఉంటే వాళ్ళు నా ప్రార్థనలను తిప్పుతారు. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చిన విధానమే వేరు, వాళ్ళ రూట్ వేరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు వాళ్ళకి నేను చెప్పలేదు వాళ్ళకి రమ్మని, చెప్పకుండా వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తోచినట్టు చెప్తున్నారు, వాళ్ళకి ఏది నచ్చితే అది చెప్తున్నారు. నా మాట కాదు, వాళ్ళు నా ప్రజలు చెప్తూ లేదు వాళ్ళు. చూడండి 14వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము, దయచేసి అందరూ చూడండి. 10వ మాట చూడండి. ఒక ముందు 10 చదవండి. యెహోవా ఈ జనులతో మాట సెలవిచ్చుచు ఉన్నాడు.
ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనక అంగీకరింపుడు. జనులు అలాగున్నారు అంటే ప్రవక్తలు ఎలాగున్నారు చూడండి. 14 వచనం, యెహోవా నాతో ఇట్లనెను, అదిగో నేను వారిని పంపలేదు, అసలు నేను వాళ్ళకి చెప్పనే లేదు, మాట్లాడలేదు. దర్శనమును శకునమును మాయాతంత్రము తమ హృదయమును పుట్టిన వంచన ప్రకటన ఏం చేస్తున్నారు? కావున నేను వారిని పంపకపోయినను, అదిగో ఏమీ రాదు, నా నామాన్ని బట్టి ఖడ్గమైనను, క్షామం అంటే కరువైనను రాదని చెప్పి, అదిగో చూసారా, నష్టం ఉంది నాయన, రాబోయే కాలంలో కీడుంది నాయన అని చెప్పకుండా దాస్తున్నారంటే ఎవరెళ్ళు? దేవుడు పంపని వ్యక్తులు. ఒకానొక రోజున తెలిసిపోదు ప్రతివాడి సంగతి. చాలామంది ఏమనుకుంటున్నారనంటే వాళ్ళ పాస్టరే, వీళ్ళ పాస్టరే. కొంతమంది ఏమంటారు సార్, ఏ చర్చికి వెళ్తే ఒకటే సార్ అన్న, వెళ్ళు, ఒక టైం వస్తుంది అప్పుడు తెలుస్తుంది. నిన్ను భక్తిలో స్థిరపరచడానికి శిక్షార్థమైన గద్దింపులు చేసేవాడు. ఇప్పుడు సరిగ్గా చెప్పాడు చూడండి. నిజంగానే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఉంటే, నేనే పంపిస్తే వాళ్ళు ఎలా ఉంటారో చెప్పుకుంటూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. దయచేసి అందరూ చూడండి, 16 నుంచి చదవండి నాయన. వద్దు, ఆలకింపకుడి. ఏం చేయొద్దు? అసలు ఆలకింపొద్దు. ఎందుకు? వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు. ఏం చేస్తున్నారు వాళ్ళు? భ్రమ పెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఏం చేసినా పర్వాలేదు. ఈ మధ్యకాలంలో డిజిటల్ సంఘాలు వచ్చే ఒక్కొక్క పనికిమాలోడు పెడుతున్నాడు. హైదరాబాదుడు ఒకడు, వీడల్లో ఒక సేవకుని పెట్టి పోషించే దమ్ము ఉండదు వాడికి. నీకు అంత దమ్ము సత్తా ఉంటే నువ్వు విగ్రహం అవ్వకూడదు. ఓ సేవకుడు నేను తయారు చేసి వెళ్ళి ఆయన అక్కడ నడిపించు అని చెప్పు. పేరు చెప్తే నాకేం భయం లేదు. సేవకులను తయారు చేసి పంపించవలసిన సతీష్ కుమారు ప్రతి ఊర్లో డిజిటల్ సంఘాలు ఎట్టడం, అక్కడ ఒక స్క్రీన్ ఎట్టడం, అక్కడ ఒక పెద్దను ఎడతాం, డబ్బులైనా 5 రూపాయలు పంపించబడి సిగ్గులేనాడు ఇతను సేవకుడు. మళ్ళా ఈ వెళ్ళే అదవలకు కూడా బుద్ధి లేదు. రేపొద్దున చచ్చిపోయినప్పుడు ఆ డిజిటల్లోనే పాతి పెట్టాలి. అయితే నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ డిజిటల్తో వెళ్ళి మాట్లాడుకో. వెళ్ళి వాడికి సిగ్గు లేదంటే వీళ్ళకి సిగ్గు లేదు. అరే ప్రత్యక్షంగా సేవకునికి సంఘానికి సంబంధం లేకపోతే అక్కడ నేను వెళ్ళి ఏం చేస్తాను అని లేదు ఒక్కొక్కడికి. మరి పైపేసి గొప్ప చెప్పుకోవటం, మాకు ఇన్ని వేల మంది ఉన్నాయి. అవును, నేను అడుగుతున్నాను, అన్ని వేల మందిలో నీకు ఎంతమంది పేర్లు తెలిసి చెప్పు నీకు? సేవకుడికి సంఘానికి ప్రత్యేక సంబంధం ఉండాలా? నువ్వు ఫోన్ చేస్తే నీ ఇంటికి రావాలా? ముందు బాడీగార్డులు కాదు రావాల్సిందే. వీళ్ళకి మళ్ళీ బౌన్సర్లో. నువ్వు సేవకుడువా సెలబ్రిటీవా? నువ్వు సేవకుడు అయితే నీకు బౌన్సర్లు ఎందుకు? సిగ్గు లజ్జ లేకపోతే. యేసుప్రభు కూడా శిష్యులు ఉన్నారు కానీ బౌన్సర్లు లేరు. సంఘాన్ని నరకాగ్నికి నడిపిస్తున్న దౌర్భాగ్యులు అందరూ. ఇదే ఇక్కడ దేవుడు చెప్పాడు మాట. నేను చెప్పేది కాదు. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని చున్నాడనియు, ఒకడు తన హృదయము మూర్ఖత చొప్పు నడవగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. మరి వీళ్ళని ఏమనాలా?
ఏమనాలి నేను? ఈ రాజమండ్రిలో ఒకడు దుబాయ్లో వాక్యం చెప్తా కానీ ఒకళ్ళు పిలితే ఆడికి వెళ్ళి కొంతమంది ఎడగొట్టి అక్కడ సంఘం పెట్టాడు. ఎందుకు? డబ్బులు వస్తాయి. మళ్ళీ పెద్ద భారం ఈడికి దేవుడు చూపించాడట. అక్కడికి వెళ్ళి సేవ పెట్టమని. అడవిలో బోడు చోట్ల ఖాళీ ఉంది, అక్కడ మరి చర్చ ఎందుకు కట్టలేదు? దుబాయ్లో ఎందుకు పెట్టమన్నట్టు దేవుడు నిన్ను అంటే, మరి ఆ అడవిలో డబ్బు వస్తుంది. డబ్బు మనం పెట్టాలి. అక్కడికి డబ్బులు వస్తాయి. అరే ఈడికి సిగ్గు లేదరా, మీకు సిగ్గు లేదురా? ఇప్పుడు ఇలాంటి వచనాలు చూపిస్తేనే వచ్చిన గొడవ. ఇక్కడ నేను చెప్పే మాట కాదు. ఏమన్నా చెప్పండి, వాళ్ళు ఎలా నడుస్తుంటే వీళ్ళు ఏమంటారట? వారు నన్ను తృణీకరిస్తూ ఉన్నారు, అసలు నా మాట వింటలేదు, వాళ్ళు నాకు దూరం అయిపోతుంటే మీకు క్షేమం కలుగుద్ది అంటున్నారట. అంటే ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడు అంటే భయం లేని వాళ్ళతో చెప్తున్నారు వీళ్ళు. ఏమని? దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన, కలుగుననియు రాదనియు. ఏమండి? ఒకడు తన హృదయం మూర్ఖత చెప్పు నడవగా వానితో మీకు కీడులదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచినట్లు వాక్యం చెప్తున్నారు. దేవుడు చెప్పిన మాట వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు కానీ, అమ్మాయి నీ లైఫ్ బాగోలేదు అమ్మాయి అని చెప్తే ఎందుకు చెప్పవు? నువ్వు తిన్నగా లేవు, నీ ప్రవర్తన విధం అది కాదని ఎందుకు చెప్పవు? చెప్తే చర్చికి రారా. వాళ్ళు చర్చికి రారనుకుంటున్నావు కానీ వాళ్ళు బ్యాడ్ అయ్యి నడి రోడ్డు పెడితే వాళ్ళ బ్రతుకేమైపోద్ది. ఇప్పుడు అలా చెప్తేనేమో ఆ పాస్టర్ గారు చెడ్డోడు. మరి ఈ మాట ఏమంటారు? మరి దీన్ని ఏమన్నారు మీరు చెప్పండి. పోనీ ఇదేనా బైబిల్ నేను రాశానా? శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు పాడైతే నష్టం దేవుడికి కాదు, సేవకుని కాదు, సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కాదు, నీకే నష్టం. ఎట్టు కాకుండా అయిపోతావు. నువ్వు ఆకర్షణకి వెళ్తావు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు చేయవలసిన పని చేయలేకపోతున్నారు కాబట్టి ఇలా అవుతుంది. చదవండి కిందకి. నిజంగానే వాళ్ళు దేవుని దగ్గరకు వస్తే ఏం చేస్తారో చూడండి. 18 యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడెవడు అంటే ఆయన సన్నిధిలో అని. దైవం దగ్గర కనిపెట్టాలండి. ప్రభుతో గడిపే అనుభవం ఉండాల. నా మాటను గ్రహించినట్లు వాని లక్ష్యము చేసిన వాడెవడు. ఇదిగో అని ఏమండి మీ తర్వాత చదవండి. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయు పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళను దిగును. అప్పుడు అనిపిస్తుంది ఇదేంటి ఇలా జరిగింది. మరి ఆ రోజు నువ్వు పలానా ఆయన చెప్తుంటే ఏదో అన్నావేమో, అది చెడ్డోడు అన్నావు కదా. నువ్వు వెళ్ళి కూర్చో అక్కడ, నీకు అక్కడ బాగుంటుంది. అప్పుడు జరుగుతుంది పెళ్ళుని దిగును అని మాట్లాడి మీ తర్వాత చదవండి. 21వ వచనం దగ్గర చదవండి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు, నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించేదరు, వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. దేవునికి స్తోత్రం. ఇది చేయవలసిన పని సేవకుడు. నువ్వు చెడ్డ కార్యం చేస్తున్నావని చెప్పాలా. ఈ రోజుల్లో ఒక్కొక్కడు నాకు ఇన్ని చోట్ల డిజిటల్ సంఘాలు అని చెప్పుకుంటాడు. హైదరాబాద్లో వాడు ఏంటంటే నీ డిజిటల్ సంఘం ఉంటే ఏంటంట కలిసి వచ్చి దేవుడికి ఏంటంటే వచ్చింది సిగ్గు లేదు. నెలకు ₹1 కోటి మతోన్మతులకి పంచిపెట్టి నీ మీదకి ఎవడు రాకుండా చూసుకుంటున్నావు. మళ్ళీ వీళ్ళు దేవుడి సంఘం మీద ఉన్న ప్రేమ వీడికి. అతను ఒక్కడే కాదు, చాలామంది తయారయ్యారు ఈ మధ్యకాలంలాగా. నీకు ఎందుకు అంత డబ్బు ఆశ అండి? దేవుడి మీదకి దేవుడు అనే మాట చెప్పుకొని మీకు ఎందుకు అంత ఆశ? మామూలు షర్ట్ వేసుకుని వాక్యం చెప్పలేమేంటి? వేసుకో, సూట్ వేసుకుని. నీ సూట్ వేసుకుందామని చెప్పారు. దేవుడు ఏం వద్దాను లేదు, నేనే కూడా వద్దాను. వేసుకో సింపుల్గా.
చాలామంది ఆయన ఆ పాస్టమ్మే, ఇంకెవరు కనపడకూడదు స్టేజ్ మీద, వాళ్ళిద్దరే అలా ఉంటారు. వాక్య విరుద్ధంగా దేవుణ్ణి గాక వీళ్ళ విగ్రహాలు అవుతున్నారు. జాగ్రత్త. దేవుని సభలో చేరు. నిన్ను కొంతమంది ఈ లోకంలో సరైన దారిలో నడిపించాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నీ ప్రతి తప్పును చెప్పి నిన్ను గద్దించి హెచ్చరించి సరి చేస్తారు. వాళ్ళంటి వాళ్ళు దొరికితే నువ్వు క్షేమం నీకు. వాక్యంలోనే అన్నాడండి, సామెతల గ్రంథంలో 27వ అధ్యాయంలో అన్నాడు, లోపల ప్రేమించుట కంటే బహిరంగ గద్దించుట మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చెయ్యను, పగవాడు లెక్కలేనన్న ముద్దులు పెట్టును. మా సహవాసం గొప్పది, మా సహవాసం గొప్పదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి నీ సహవాసం గొప్పది? సహవాసం అనే దానికి అర్థం లేని ప్రతివాడు మాది గొప్పది అంటారు. ఏంటి నీ సహవాసం గొప్పది చెప్పు. సహవాసం గొప్పది అనుకుంటే అందులో 4 పిల్లర్లు ఉండాలి. ఒకటి అపోస్తలుల బోధ ఉండాలా, రెండోది ప్రార్థన ఉండాలా, మూడోది ప్రభు శరీరం ఉండాలా. ఏమండి, ఇవి అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, ప్రార్థన చేయటం, రొట్టె విరుచుట యందును ఎడతెక్క ఉండే ప్రభు శరీరం ఉండాలి. ఉందా? కొంతమందికి నెలకు ఒకసారి, కొంతమందికి సంవత్సరంకి ఒకసారి, కొంతమంది తీసుకోపోయినా పర్లేదు. కొంతమందికి పసకా పండుగ రోజు తింటాడట రొట్టె ముక్క, అన్నంలో పెట్టుకుని తినాలంట. మరి అది ఎక్కడుందో? పసకా పండుగ రోజు తింటే పరలోకం వెళ్తాడు. బైబిల్ ఉందరా నీకు? ఏమన్నా చెప్పారు? దేవుడు ఏమన్నా వాక్యం చెప్పాడు? ఆ మాట. వాక్య విరుద్ధమైన సంఘానికి వెళ్ళి నువ్వు పరలోకానికి వెళ్తాను అని చెప్పుకున్నావు. ఎలా వెళ్తావు నువ్వు పరలోకానికి? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచే ప్రతి వాడు నరకాగ్నికి వెళ్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు అన్నమాట. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, ఎవరమ్మా? అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఎవరు అబద్ధికులు అంటే వాక్యములో లేనిది బోధించి నమ్మేవాడు. అబద్ధికులు అంటే మామూలుగా దైనందిన జీవితంలో అబద్ధాలు ఆడేవాడు కాదు. ఉద్యోగ ధర్మంలో కొన్ని అబద్ధాలు ఆడతారు. ఒక ఆఫీస్కి వెళ్తాడు, లేట్ అయ్యింది అనుకుందాం, ఏనైనా లేట్కి వచ్చాండి సార్ ఇంట్లో అంటాడు. ఏదో మొత్తం ఉద్యోగం అయితే మాండు. పక్కింటి వాళ్ళు అప్పు అడుగుతారు, వీళ్ళు ఇచ్చి ఇచ్చి ఇసుకుపోయి ఇంకెవరో లేవంటారు. అది అబద్ధం ఏంటి? నువ్వు అలాగే ఇస్తా ఉంటే పట్టుకుపోతుంటారు. వాళ్ళకి కొంతమందికి తీసుకోవడం తప్పిస్తే ఇవ్వటం మళ్ళీ తిరిగి అలాగే తీసుకోవటమే. అప్పుడు ఏం చేద్దంటే ఈ అమ్మాయి, అయ్యో ఒక రాత్రి అయిపోయి అని చెప్పి ఎవరైనా ఎత్తుంటే వాళ్ళకి సైగ చేస్తారు. అవి అబద్ధాలు కాదవి, అవి జాగ్రత్తది. అబద్ధం ఆడకూడదని చెప్పేసి మొత్తం అంతా ఇంటంతా గుట్టు బయటెట్టావనుకో, నువ్వు ములిగిపోతావు, నిన్నులోకి పోతారు, వాళ్ళు బాగుపడతారు. అబద్ధం అనే మాటకు అర్థం ఏంటనంటే దేవుని వాక్య వ్యతిరేక పద్ధతులు అవలంబించి చేసి నమ్మేవాడు, వాళ్ళు నరకాగ్నికి వెళ్తారు. అందుకే దైవ సంధికి వస్తున్నావు, నిన్ను ఆకర్షించే విషయాలకు వెళ్ళినప్పుడు నువ్వు నష్టపోతావు. అందుకే నువ్వు ఏ పిల్లగా ఉండాలనుకుంటున్నావు, ఏ పిల్లలుగా ఉండాలనుకుంటున్నారు, అది ఇంతకీ మన అంశం. ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా ఉండే కంటే వేరే రీతిగా బ్రతకాలనుకుంటున్నారు వీళ్ళు. అందుకే మొట్టమొదటి పిల్లలు ఏంటంటే శరీర సంబంధమైన పిల్లలు. ఏ పిల్లలండి? శరీర సంబంధమైన పిల్లలు. ఇది మొదటి రకం. అనగా ఎప్పుడు 24 గంటలు వీళ్ళకి శరీరం మీద తప్పిస్తే దేని మీద ఉండదు. చూడండి అక్కడే అన్నాడు 8వ వచనం, మన రోమపత్రికలో చదువుకున్నాం. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. ఇది మొదటి విషయం.
మొదటి రకం ఎవరంటే శరీర సంబంధమైన పిల్లలు. అంటే వాళ్ళు ఎప్పుడు శరీరం గురించి, కొంతమందికి ఎప్పుడు నిద్ర, వాళ్ళు ఎంత నిద్రపోతూ ఉంటారంటే వాళ్ళకి నిద్ర మీద ఉన్నంత ఆసక్తి దేని మీద ఉండదు. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, ఆదివారం 7:30 కాకుండా 10 గంటలకు ప్రార్థన పెడితే ఎంత హాయిగా ఉండును, చక్కగా కంటి నిండా నిద్రపోయి అప్పుడు కూడా అప్పుడు ఏం చేస్తారంటే 10 గంటలకు ప్రార్థన చేస్తే 11 గంటలకు వస్తారు. ఇక త్వరగా లేచి త్వరగా వంట చేసుకుని పిల్లలకు పెట్టుకుందాం ఉండదు. ఒక ఆవిడ ఉంది, నాకు తెలిసిన ఆవిడ, ఏ రోజున భర్తకి టిఫిన్ పెట్టదు. ఎందుకంటే పొద్దున్న లేచి వండదట. అర్ధరాత్రి వరకు నమ్ము టీవీ చూసి పొద్దున్న 10 గంటలు ఎగుతుంది. ఈ లోపల పాపం ఆయన 7:30కి వెళ్ళిపోవాలి. కనీసం లేచి టీ సొక్క ఎట్టదు. వెళ్ళిపోతాను కదా అని ఉండదు. ఆ ఇల్లు దరిద్రంలో ఉండకపోతే ఇంకెలా ఉంటుంది? నేను అందరికి చెప్తున్నా, ఇక్కడ నా ప్రతి స్త్రీకి చెప్తున్నా, నువ్వు లేటుగా లేచే స్త్రీ అయితే నీ ఇంట్లో దరిద్రం వెలుబడి చేస్తుంది. ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోండి. ఏ స్త్రీ అయితే 6 గంటలకు ముందే లెగిస్తుందో, 5 గంటలకే లెగిస్తుందో ఆ ఇల్లు అన్ని రకాలుగా క్షేమంగా ఉంటుంది. అంటే నేను పురుషులు మీరు 10 గంటల వరకు పడుకోమని కాదు నా ఉద్దేశం. ఆడవాళ్ళు ఏమో పెందలాడలు వేసి పురుషులు ఏమో 10 గంటల వరకు పడుకుంటారు. కొంతమంది ఇదే అలవాటు కదా. ఆవిడేమో పని చేసుకుంటాడు, ఈయనేమో మంచం పడుకుని బస్సు కొట్టుకుంటూ పడుకుంటాడు. ఈయన ఒక లేచినా కానీ మంచం మీద కూడా సెల్ ఫోన్ పట్టుకుంటాడు. అది ఆయనకి లోకం. ఈ దరిద్రం అలవాటు ఏంటి? ఉదయం లేచి లేవటంతోనే ముందు ప్రభువు సందులోకి వెళ్ళిపోయి, ప్రతి పురుషుడు చేయవలసిన పని ఏంటంటే, మీరు ఉద్యోగానికి వెళ్ళినా ఏం చేసినా తెల్లవారుజామున లేవటం అనేది నేర్చుకోండి. అన్ని రకాలుగా మీరు మీ పిల్లలు బాగుంటారు. శరీర సంబంధమైన బిడ్డ పిల్లలు అయినప్పుడు ఎప్పుడు శరీరం మీద కోరుకుంటుంది. ఇక్కడ రోమపత్రిక 8:5 మనకు తెలుసు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు, ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. కొంతమందికి ఎంత శరీరం మీద ఆశ అండి. నేను ప్రతిరోజు లేట్గా ఏదైనా ఊరి నుంచి వచ్చినా కానీ పొద్దున్న లేచిపోతాను. నాకు ఒక వ్యసనం ఉంది. వ్యసనం అంటే మందు అవుతాను అనుకున్నారు కనుక నాకు వ్యసనం ఏంటంటే, నేను మొన్న గుడివాడ నుంచి 3 గంటలకు వచ్చాను. మళ్ళీ మా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకుని బ్యాట్ పెట్టుకుని గ్రౌండ్కి వెళ్ళిపోయాను. షటిల్ ఆడతాను నేను. పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయండి. మంచం మీద కాదు, వాకింగ్ చేయమని చెప్పి మంచం మీద కూర్చొని కాళ్ళు ఎలాగరా అన్నారు కనుక ఉదయం లేచి వాక్ చేయటం నేర్చుకోండి. గ్రౌండ్లోకి రండి, 1 గంట ప్రార్థన అయిపోయిన తర్వాత టక్ టక్ అంటుండే శరీరం అన్ని రకాలుగా క్షేమంగా ఉంటుంది. ప్రభు పనికి ఎక్కువ చేస్తారు. మీకు సంగతి తెలుసా? మీకు ఆరోగ్యం ఉంటేనే ఏ పనన్నా చేస్తాం. ఇప్పుడు నేను చాలా స్పీడ్గా నడుస్తాను. నాతో నడిచానంటే వెనకాల అడిగిపోతాడు. యాక్టివ్గా ఉండటం అనేది నేర్చుకోవాలి. మన సంఘంలో ఉన్నారు కొంతమంది యాక్టివ్గా, చాలా యాక్టివ్గా ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది అదే క్షణంలో తాబేళ్ళి అంటోళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఎప్పుడు నిద్రపోండి. ఎవరు వద్దన్నారు? నేనే నిద్రపోవద్దని అన్నే. కానీ నువ్వు శరీర సంబంధమైన రీతి దాని గురించి 24 గంటలు, కొంతమందికి అదేముంది దరిద్రమో కానీ ఎప్పుడు ఖాళీ దొరికితే పడుకుంటారు. ఒక్కసారి మంచం దిగిన తర్వాత ఇంక మళ్ళీ మంచం ఎక్కొద్దు, మళ్ళీ నైట్కే. ఈ లోపల చదవటమో ఏదో పని చేయటమో, బైబిల్ పెట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళండి. దేవుని కోసం ఒక మాట చెప్పండి, దీవించబడతావు. ఇది మొదటి రకం పిల్లలు. రెండవ రకం పిల్లలు చూడండి, యెషయాగ్రంథం 30వ అధ్యాయం మొదటి మాట. యెషయాగ్రంథం 30వ అధ్యాయం మొదటి మాట. త్వరగా ఒక్క 2 విషయాలు. యెషయాగ్రంథము 30వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే. వీళ్ళు ఏ పిల్లలేళ్ళో?
ఇందాక శరీర సంబంధమైన పిల్లలు వీళ్ళు ఎవరు చెప్పండి? లోబడరు వీళ్ళు. ఎంత చెప్పండి, ఆ పిల్ల చేయవలసింది చేస్తుంది, వాడు చేయవలసింది చేస్తాడు. పెద్దోళ్ళు చెప్పింది ఎక్కదు వాళ్ళకి. ఇక పాప అమ్మాయి ఏంటిది, ఇదేం జీవితమే, ప్రభు దగ్గర ఉండు, దేవుడు నీకు చూసుకుంటాడు. ఆ రోడ్డు అంటే తిరిగి వాడు గుటకలు వేసుకొని వచ్చాడు దానికి. ఆడి వీరుడు అలెగ్జాండర్ గ్రేట్. ఎవరికి? అలెగ్జాండర్లో కనపడుతుంది. ఆడు అలెగ్జాండర్ కాదాడు, నేను అధం పాతాళం దుక్కేసి అందుడాడు. దిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఏంటిలా ఉంది ఇది అని. ఆ దిక్కుండా ఉండడానికి అనుభవజ్ఞులు చెప్తారు. లోబడని పిల్లలు వీళ్ళు. మొట్టమొదటి పిల్లలు ఎవరు? శరీర సంబంధమైన పిల్లలు. వీళ్ళెవరు? లోబడరు. వీళ్ళు ఎంత చెప్పినా వినరు. కానీ వాళ్ళకి గురించి చెప్పాడు, లోబడని పిల్లలకు శ్రమ. నువ్వు ఎలాంటి వ్యక్తివన్నా సరే, నువ్వు లోబడకుండా దేవుడి మాట కానీ దైవజనాన్ని, అందుకే నువ్వు నలుగురికి లోబడాలా. ఒకటి తల్లిదండ్రులకు లోబడాలా. ఎఫెసీ 6:1 ప్రకారం కాదు, పిల్లలారా మీరు, పెద్దలకు కాదు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మము, ఇది ధర్మం. పిల్లలు తల్లి తండ్రి ఉంటే, తల్లి చెడ్డదనుకోండి ఆమెకు లోపడకండి, తండ్రి చెడ్డోడు అనుకోండి లోపడకండి. నేను చెప్తున్నాను కదా, తండ్రి తాగుపోతాడు లోపడద్దు, చౌరుగా నువ్వు చెప్పాను మా అందరు లోపడటం ఏంటి? ఒకడున్నాడు, పిల్లలు చక్కగా దేవుని సంధికి వెళ్ళి వాక్యం నేర్చుకుంటూ దైవ సంధికి వెళ్తూ ఉంటే, ఈ పనికి మాలోడు తండ్రి మగపిల్లలు అలా పెంచుతున్నావేంటి, సినిమాకి వెళ్దాం రండి అని సినిమా తీసుకెళ్ళాడు. మళ్ళీ పైపచ్చి కోడి పందాలకు కూడా వెళ్ళాలట. కోడి పందాలు చూపిస్తాడట తీసుకెళ్ళి. తల్లి గగ్గోలు పెట్టి ఏడ్చింది. ఇదేంటిది, ఎవరైనా బాగుపరుస్తారు, చేతులారా నా పిల్లలు ఇలా చేస్తున్నాడు సార్. ఇదా తండ్రి. కొంతమంది తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు ఉంటారు, వీళ్ళకి స్కూల్కి వెళ్ళమని ఏడితే తల్లి ఒళ్ళిమడి తంతుంటే ఈ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అడ్డు చిత్రాలు పోన్లే ఇవి మంచి. మరి ఈగ ప్రేమ అన్నట్టు ముందు వాళ్ళని అన్నారు, ముందు చాలు నోర్మే ఎలా బరిగారు. లోబడని పిల్లలకు శ్రమ. తల్లిదండ్రులు లోబడాల. అందుకే తండ్రి గద్దిస్తున్నప్పుడు తల్లి కానీ, తల్లి గద్దిస్తున్నప్పుడు తండ్రి కానీ అడ్డు వెళ్ళకండి. ఏం పర్లేదు. కొంతమందికి ఏటో కానీ వీళ్ళకే పిల్లలు ఉన్నట్టు వాళ్ళ అమ్మ తిడుతుంటే ఈయన అడ్డు వచ్చేస్తాడు. అలా కుట్టేది పర్లేదు, ఉన్నాను కదరా, రేపొద్దున గొయ్యి తీసేద్దు. కొంతమంది పిల్లలు తండ్రి వాళ్ళు చెడిపోతారు, కొంతమంది పిల్లలు తల్లి వాళ్ళు చెడిపోతారు, కొంతమంది పిల్లలు ఇద్దరు వాళ్ళు చెడిపోతారు. ఆయన తెలియకుండా ఈమె డబ్బులు ఇస్తుంది, ఈమె తెలియకుండా ఆయనే చేస్తాడు. అందుకే వాళ్ళు ఎన్ని రకాలుగా చెడిపోవాలని రకాలు చెడిపోతారు. లోబడని పిల్లలు వీళ్ళు రెండవ రకం పిల్లలు. అదే 30:9 వచ్చింది. 3 రకం పిల్లలు చెప్పాడు యెషయాగ్రంథం 30:9 వచ్చింది. త్వరగా వారు తిరుగుబడు జనులు. అది ఈ పిల్లలు ఎవరేళ్ళో ఎప్పుడు నిజం చెప్పరు. 4 చివరి ఉంటుంది వీళ్ళకి అబద్ధం. ఏ రోజున నిజం ఒప్పుకోరు. అబద్ధికులందరూ అగ్నిగండకములతో మండుగుండం. ఏ అబద్ధం తెలుసా ఇది? నీవు నష్టం చేసుకునే అబద్ధం. నీ ఫోన్లో కొన్ని అబద్ధ నెంబర్లు ఉంటాయి, అది సీక్రెట్ నెంబర్లు, వాళ్ళకి ఆ పేర్లు ఉండవు. కొంతమంది బ్లాగులు ఉంటాయి, కొంతమందికి కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి, కొంతమందికి పుస్తకాల్లో ఉంటాయి. వీళ్ళు అబద్ధమాడు పిల్లలు వీళ్ళు. నీ భర్తకి ఎప్పుడు నిజం చెప్పే అవకాశం నీకు లేదు. కొంతమంది భర్త దగ్గర భార్యలు అబద్ధం ఆడతారు, కొంతమంది భార్యల దగ్గర అబద్ధం ఆడతారు భర్తలు. ఎందుకు అంత? నీకు నష్టమేది. నెక్స్ట్ కింద చదవండి. అది వీళ్ళు ఏ పిల్లలు చెప్పండి? వాక్యం అనే జోలికి వెళ్ళరు వీళ్ళు. వాక్యం చదవరు, వినరు. పెళ్లి చేసుకునేది మాత్రం క్రైస్తవ పెళ్ళి.
ఏ రోజున చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు ఎప్పుడు ఉంటుంది ఆ పిల్లకి లేదా అబ్బాయికి. పెళ్ళి ఎలా చేసుకున్నారంటే క్రైస్తవ పెళ్ళి చేసుకున్నారట. నేను ఒకసారి ఒకటికి చోటకి వెళ్ళాను. మీరు కొంచెం మా పిల్లలు కొంచెం ప్రార్థన చేయండి అని ఇంట్లో ఆవిడ. ఏమ్మా అంటే, పెళ్ళి చాలా ఘనంగా చేసామండి బాబు. ఎక్కడా అన్న? గుళ్ళో అంటే అన్నవరం గుళ్ళోనా? కాదండి బాబు, చర్చిలోనే. మరి ఇప్పుడు ఏం ప్రార్థన చేయనంటే, చర్చికి రావట్లేదండి గారు ఇద్దరు అని. అవునా, ఏ అని అంటే, ఏమోనండి. అప్పుడు నేను అన్నాను, వాళ్ళు ఎదుర్కొంటుంది, వాళ్ళిద్దరూ కలిసి ఒకలే నరకానికి వెళ్తే బాగోదని చెప్పి ఇద్దరు వెళ్దాం అనుకుంటున్నారు, నీకు బాధ ఏంటమ్మా? వెళ్ళని మా ఆయనే కాలుతూ ఉంటే ఏం బాగుంటుంది, మా ఆయనతో పాటు నేను కాలుదాం అనుకుంటే నువ్వు బాధపడతావు పెట్టి వాళ్ళని వదిలేంటి ఇలా చూస్తున్నా పిల్ల. ఇంకా అప్పుడు ఇచ్చిన డోసు. మరి అంత దేవుడు ఇష్టం లేనప్పుడు క్రైస్తవ పెళ్లి చేసుకోకూడదమ్మా నువ్వు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఏ గుళ్ళో తీసుకుపోయి చేసుకోవాలి. దేవుడు కొరకు ఎవ్వరన్నా దూరం పెట్టగలిగిన వాడే దేవుని మీద నమ్మకం ఉన్నవాడు. చబా అని దేవుని విషయంలో అడ్డొచ్చిన ఎవ్వడు వద్దు. నాకు నువ్వు దేవుని కంటే ఎక్కువగా అదేదో అనుకుంటున్నావు. పాడేరులో పిల్ల అలాగే చెప్పింది. ఏ విశ్వాసురాలంటే చిన్న ఉద్యోగం చేస్తుంది. ఆ ఊరు కొంచెం బాగా డబ్బులున్నవాడు ఇష్టపడి పిల్లని పెళ్లి చేసుకున్నాడంటే ఓకే నాకు ఇష్టమే అని పెద్దలు తీసుకురమ్మంది. తీసుకెళ్ళారు. పెద్దలు మాట్లాడుతున్నారు ఏమనంటే, మరి మేము పలానా గుడి దగ్గర పెళ్లి చేయాలనుకుంటున్నాం అని అనగానే ఈ పిల్ల అడ్డుకుంది. ఆగండి, అందరూ ఎదిరిపోయారు. ఏం ఆగండి, ఇది నా సమస్య, ఇది మీది కాదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డను. ఒక పెళ్ళంటూ జరిగితే యేసు ప్రభు సన్నిధిలోనే జరుగుతుంది. ఇది మొదటిది. రెండవది, పెళ్ళైన తర్వాత నన్ను ఆ గుడికి తీసుకెళ్తాను, ఈ గుడికి తీసుకెళ్తానంటే ఇమ్మీడియట్గా విడాకులు ఇచ్చి వచ్చేస్తాను. అందరూ అదిరిపోయారు. మూడవది, నన్ను ఆదివారం చర్చికి వెళ్ళకుండా ఆపుతామని జరిగిన రోజున నీతో కాపురం చేసే రోజు కూడా ఉండదు. ఈ కండిషన్ లోబడితే పెళ్ళికి నేను అగ్రి. అదేంటమ్మాయి ఆడపిల్ల కాబట్టి చెప్తున్నాను. నా అవసరం నీ అవసరం నాకు ఎంత అవుతుందో నా అవసరం నీకు అంతే ఉంది. నాకు దేవుడు అవసరం ఎక్కువ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కాకపోతే దేవుడు నాకు ఇంకొకరిని ఇస్తాడు. కొంతమందికి దేవుడిని ఎరగని వాళ్ళు కనబడి కానీ వీళ్ళకి దేవుడనే మాట ఉండదు. ఆడెవడో మొత్తం అంతా నాశనం అయిపోయి లోకంలో తిరుగుతాడు, పనికి మళ్ళీ చెండానవాడు, ఆడు నచ్చుతాడు దీనికి. దేవుడనే మాట ఉన్నవాడు జోలికి వెళ్తేనే అది నీ జీవితానికి క్షేమం. దేవుడు లేకుండా పాపం చేసేవాడికి ధర్మశాస్త్రానికి లోబడని బిడ్డవైతే నువ్వు, నీకు నష్టం. అది ధర్మశాస్త్రం వినలని పిల్లలు వాళ్ళు. నువ్వే బిడ్డవు నాకు చెప్పు. వాక్యంకి ప్రార్థనకి నీవు లోబడే విషయం ఉందా? అందుకే ఇందాక లోబడాలంటే తల్లిదండ్రులు లోబడాలా, పెద్దలకు లోబడాలా, దైవ జనుడికి లోబడాలా, భార్య భర్తకు లోబడాలా. లోబడాలి. నువ్వు నీ ఇష్టవచనం చేస్తానంటే కుదరదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ పిల్లలు చెప్పండి వీళ్ళు? మొట్టమొదటి పిల్లలు ఎవరు? శరీర సంబంధమైన పిల్లలు. రెండవది పిల్లలు. మూడవది అబద్ధం. నాలుగవది ధర్మశాస్త్రం లోబడని పిల్లలు. మత్తయి సువార్తలో ఇంకో మాట చెప్పాడు. 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. అక్కడ ఇంకో పిల్లలు చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని. ఎందుకు అక్కడ పసిబాలులకు కాదు, శిష్యులకు చెప్పిన విషయం చెప్పాడు. అక్కడ
పసిబాలుడు అనే మాట ఎందుకన్నాడు అంటే వీళ్ళు చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన పిల్లలు. అంటే అర్థం ఏంటనంటే దేవుని వాక్యమును గ్రహించిన పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ పిల్లలండి? దేవుని వాక్యమును బయలుపరిచే అనగా వాక్యమును బయలుపరిచే పిల్లలు. నేను అడుగుతున్నాను, నువ్వు ఏ పిల్లలు చెప్పు? దేవుని సంగతులు గ్రహించే బిడ్డవేనా నువ్వు? దేవుని సంగతులు వదిలేసిన బిడ్డవా? కాబట్టి దేవుని బిడ్డలారా, చివరికి ఇంకొక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పిల్లలు అమ్మవాళ్ళో? సత్యమును అనుసరించి నడుచుకునే పిల్లలు. ఏ పిల్లలు? సత్యమును అనుసరించి నడుచుకునే పిల్లలు. 7వ రకం పిల్లలు ఉన్నారు చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 20వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 32:20. దయచేసి అందరూ ద్వితీయోపదేశ కాండము చూడండి. 20వ వచనం. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గల వారు, విశ్వాసము లేని పిల్లలు. ఏ పిల్లలలో? మూర్ఖ చిత్తము అంటే అర్థం ఏంటంటే ఇష్టంలో వాళ్ళు అనుకున్నదే చేస్తారు. విశ్వాసము లేని పిల్లలు వీళ్ళు. మూర్ఖ చిత్తం, ఆలోచన అంతా చెడిపోయింది. మూర్ఖం అంటే ఎవ్వరి మాట వినరు. నువ్వే పెద్ద గొప్ప ఏంటి? నువ్వు ఏ పిల్లగా ఉన్నావు చెప్పు. నువ్వు పైకి దేవుని పిల్లని చెప్పుకుంటే కుడతదరదు. నువ్వు దేవుని బిడ్డమైన మరుక్షణమందు నీ ప్రతి అటిట్యూడ్ వేరే ఉంటుంది. నీ ఆలోచన విధానం సరిగా లేకపోతే నువ్వు దేవుని బిడ్డవని భ్రమపడుతున్నావేమో కానీ కాదు నువ్వు. కాబట్టి నువ్వు ఏ బిడ్డగా ఉన్నావు? నువ్వెవరు బిడ్డవు నాకు చెప్పు. చాలా రకాల పిల్లల గురించి చెప్పుకుంటూ వచ్చాడు బైబిల్లో. సమయం లేదు కానీ నువ్వు ఏ బిడ్డగా ఉండాలనుకుంటున్నావు నువ్వు నిర్ణయించుకో. విశ్వాసం లేని పిల్లవా నీవు? దేవుడి పట్ల నమ్మకం లేదా? మూర్ఖ చిత్తవా నీకు? అందుకని దేవుడు మనల్ని పిల్లలుగా, కుమారులుగా చూచుచున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని బిడ్డవవు. దేవుని పిల్లలకు ఆయన సమస్తాన్ని ఏర్పాటు చేస్తే మనం పిల్లలమైతే వారసులం. చివరిగా వారసులైన పిల్లలు ఉన్నారు. దేనికి వారసులు అంటే దేవుని ఆస్తికి. రోమాపత్రిక 8వ అధ్యాయము. దయచేసి ఒక మాట చదవండి ప్రార్థనకి వెళ్ళే ముందు. రోమాపత్రిక అందరూ చూడండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. అక్కడ 2 రకాల పిల్లల గురించి చెప్పాడు. ఒకటి ఏంటనంటే నువ్వు దేవుని పిల్లలమైనప్పుడు అంటే మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుని బిడ్డవైతావు. చర్చికొస్తావు. సంవత్సరాల తరబడి నువ్వు దేవుని మందిరం రావచ్చావు. అయినంత మాత్రం నువ్వు దేవుని కుమారుడు, కొడుకు కావు, కూతురువు కావు. ఎప్పుడైతే నువ్వు పాపము ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపడతావో అప్పుడు దేవుని కుటుంబంలోకి వస్తావు. అప్పుడు దేవుని కుటుంబంలోకి వస్తే ఏమో జరుగుతుంది తెలుసా? నువ్వు దేవుని యొక్క ఇంటికి వారసుడు అవుతావు, దేవుని ఆస్తికి వారసుడు అవుతావు. నువ్వు పిల్లడితో ఆగిపోవు. ఇంట్లో బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు ఆస్తి వెంటనే ఇచ్చాడు. చూస్తారు కొంతకాలం, వీడు సరిగ్గా లేకపోతే ఎందుకు వచ్చింది వీడికి అని
వాళ్ళకి ఇవ్వరు. నువ్వు దేవునితో కూడా శ్రమ పడిన ఎడల వారసులు అవుతావు. నువ్వు దైవ బిడ్డవైన మరుక్షణమందు దేవుని కొరకు ప్రయాసపడతావు. నువ్వు దేవుని బిడ్డవైన మరుక్షణమందు ప్రభువు కొరకు ఎంత శ్రమను వెళ్తావు, దూరం నడిచి వెళ్తావు. మందిరం పక్కన ఉందానో లేకపోతే ఇది ఉందనో వెళ్ళిపోవు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే లోబడతావు. ఏమన్నావని చెప్పేసి నువ్వు దేవుని యొక్క సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడతావు. ఏం చెప్పి నేనేమన్నా చెడ్డాడు అన్నాడా, లేకపోతే నువ్వేమైనా చెడిపోతే చూస్తూ ఊరుకున్నాడా? అసలు ఈ రోజుల్లో సేవకుడిని ఎలాగ అంచనేయాలో కూడా అర్థం కావట్లేదు చాలామందికి. ఏ సేవకుని వదిలేయాలంటే తన స్వార్థం కొరకు నిన్ను వాడుకుంటూ ఉన్న ఏ సేవకుడిని అని వదిలేయండి. అంతేగాని నీ క్షేమం కోరి గద్దిస్తున్నవాడిని ఎప్పుడు వదలకు. నీకు దారి చూపించే వ్యక్తులను వదలకు. కాబట్టి నువ్వు ఏ బిడ్డగా ఉన్నావో పరీక్షించుకొని దేవుని పిల్లలమై వారసులు అవుదాం. ప్రభువు ఆ కృపాభాగ్యం మన అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. దేవా, నీ సన్నిధికి వస్తున్నాను కానీ నేను ఇంకా నీకు కుమార్తెగా కుమారుడిగా మారలే. అందరూ కళ్ళు మూయండి, మోకరించండి. మోకరించండి, ప్రార్థన చేయండి. అందరూ మోకరలేండి. తండ్రి, నేను పలానా ఇంట్లో పుట్టిన బిడ్డగా ఉంటే సరిపోదు, నీ బిడ్డగా మారాలని, నీ కుమార్తెను అవ్వాలా, నీ కుమారుడిని అవ్వాలా. నువ్వు పలానా వాళ్ళు పిల్లోడినో లేకపోతే అబ్బాయినో అమ్మాయిని చెప్పుకోవటం కాదు. నువ్వు దేవుని బిడ్డవవు. అప్పుడు నీ జీవితంలో గొప్ప సంగతులు చేస్తాడు. వారసురాలు అవుతావు, వారసుడు అవుతావు. దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి వారసురాలు అవుతావు, వారసుడు అవుతావు. ఆ వారసత్వాన్ని పోగొట్టుకోకు. ఏదన్నా కోల్పో, దేవుని వారసత్వాన్ని కోల్పోకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. అనేక పర్యాయాలు మీ మందిరానికి వస్తాం, కానీ నీ బిడ్డగా మారడానికి ఇష్టపడం. ఇదిగో ప్రభువా, కూడి వచ్చిన వారిలో నేటికి ఏ రకమైన పిల్లలుగా ఉన్నారో పరీక్షించుకునే తరుణం ఇచ్చావు నాయన. మేము మీ పిల్లలుగా మారాలనేది నీ ఆశ. చాలాసార్లు అపవాది పిల్లలంగా, లోకానికి సంబంధించిన పిల్లలుగా, శరీరక సంబంధమైన పిల్లలుగా, లోబడని పిల్లలంగా జీవిస్తూ శాపగ్రస్తులం అయిపోయి జీవితానికి వెళ్ళిపోతాం. కన్న తండ్రి, సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి. వారు నిజంగా నీ పిల్లలుగా మారడానికి అయ్యా ఎంతగా తగ్గించుకోవాలో, ఎంత లోబడాలో నేర్పించండి. మీ వాక్యము చేత ప్రతి వారిని దర్శించండి. నేటికి రక్షణ అనుభవం లేకుండా, బాప్తీస్ అనుభవం లేకుండా, నీ సన్నిధి భాగ్యం లేకుండా జీవిస్తున్న వారిని దర్శించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వెడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.